ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో భగినీ హస్త భోజనం లేదా యమ విధియ ఏ రోజున వచ్చింది? అన్నా చెల్లెళ్ళు అపురూపంగా జరుపుకునేటటువంటి ఈ పండుగ రోజున సోదరులు సోదరీమణుల ఇంటికి ఏ సమయానికి వెళ్లి భోజనం స్వీకరించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో భగినీ హస్త భోజనం లేదా యమ విధియ లేదా యమ ద్వితీయ ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం విధియా తేదీ ప్రారంభం 22 అక్టోబర్ 2025 బుధవారం సాయంత్రం 5:56 నుండి విధియా తేదీ ప్రారంభమై 23 అక్టోబర్ 2025 గురువారం రాత్రి 7:57 వరకు విధియా తిథి ఉన్నది. భగినీ హస్త భోజనం పండుగను నిర్వహించుకోవాల్సిన తేదీ 23 అక్టోబర్ 2025 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం విశాఖ రాత్రి 3:17 వరకు ఉన్నది. ఈ రోజున సోదరులు అందరూ తమ తమ సోదరీమణుల ఇంటికి వెళ్లి భగినీ హస్త భోజనం చేయుటకు శుభ సమయం ఉదయం 8:40 నుండి ఉదయం 9:56 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 1:30 లోపు. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు మధ్యాహ్నం 3:37 నుండి రాత్రి 7:57 లోపు మీరు ఎప్పుడైనా మీ సోదరీమణుల ఇంటికి వెళ్లి భోజనం లేదా అల్పాహారాన్ని స్వీకరించవచ్చు. కొన్ని ధర్మ సందేహాలు వ్యూయర్స్ మమ్మల్ని అడిగారండి, వాటికి సమాధానాల్ని ఇప్పుడు చూద్దాం. ఈ రోజున సోదరీమణులు సోదరులకు మాంసాహారాన్ని వడ్డించవచ్చా అంటే మనకి సామాన్యంగా దీపావళి పండుగ 5 రోజుల పాటు జరుపుకుంటాము. ధన త్రయోదశి దగ్గర నుంచి యమ విధియ వరకు ఈ 5 రోజులు కూడా తప్పనిసరిగా సాయం సంధ్య వేళ లక్ష్మీ పూజను నిర్వహించుకోవాలి. అలాగే కార్తీక మాసం ప్రారంభమైన 2వ రోజు ఈ భగినీ హస్త భోజనం. కార్తీక మాసంలో మాంసాహారం తినటం, వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినటం నిషిద్ధం. అలాంటప్పుడు మనం మాంసాహారాన్ని మన సోదరులకు ఎలా వడ్డిస్తాం, ఇంట్లో ఎలా వండుతాము ఒక్కసారి ఆలోచించండి. అలాంటప్పుడు మాంసాహారం పెట్టాలా లేదా పెట్టకూడదు కదా? అదే మీ ప్రశ్నకు సమాధానం. మేము మగపిల్లలము, మాకు అక్క చెల్లెళ్ళు లేరు. అలాగే కొంతమంది మేము ఆడపిల్లలము, మాకు అన్నదమ్ములు లేరు. మరి మాకు భగినీ హస్త భోజనం పెట్టాలని ఉన్నది, మరి మేమేం చెయ్యాలి అనుకుంటే, ఆడపిల్లలైతే మీకు వరుసకు అన్నదమ్ములు, మీ చుట్టాల్లోనే కాదు ఫ్రెండ్స్ లో కూడా అన్నగా తమ్ముడుగా భావించే వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టవచ్చు. అలాగే సోదరులు కూడా మీరు చెల్లలో అక్కో అనుకునే వాళ్ళ ఇంటికి వెళ్లి మీరు భోజనం చేయవచ్చు. ఇలా వరుసకు సోదరీమణులు అనుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనకి యమగండాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు ప్రాప్తించి సౌభాగ్యం సిద్ధిస్తుంది. మాకు 4-5 అక్క చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ అందరి ఇళ్లకు వెళ్లి భగినీ హస్త భోజనం చెయ్యాలా అంటే అందరూ మీ సోదరీమణులే కదండి. ఒకళ్ళ ఇంటికి వెళ్లి ఒకళ్ళ ఇంటికి వెళ్ళకపోతే బాధపడతారు కదా. ఒక విధానం ఏంటంటే అందరూ ఒక ఇంట్లో చేరి మీ సోదరులు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ చేతుల మీదుగా భోజనం చేయటం. లేదు అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్లి అల్పాహారం, ఒకళ్ళ ఇంటికి వెళ్లి మధ్యాహ్న భోజనం, ఒకరి ఇంట్లో రాత్రి భోజనం. ఈ విధంగా విభజించుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళితే వారు సంతోషిస్తారు, మీకు కూడా సంతోషం కలుగుతుంది. ఒకవేళ సోదరులు లేదా సోదరీమణులు వేరే వేరే దేశాల్లో ఉండి వాళ్ళ ఇళ్లకు వెళ్లడం కుదరదు కదా. మరి అప్పుడు భగినీ హస్త భోజనం ఎలాగా అంటే అప్పుడు చేసేది ఏమీ లేదండి. మీరు వారికి కానుకలు పంపించండి, వారికి ఇష్టమైన తిండి పదార్థాలను మీరు కొరియర్ చేయండి. ఇక వీడియో కాల్స్ ద్వారా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆనందించడం తప్ప చేయగలిగేదేమీ లేదు కదా. విన్నారు కదా భగినీ హస్త భోజనం యొక్క పూర్తి వివరాలను, మీకు గల ధర్మ సందేహాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.